హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సండే తీసిన వీడియో అండి ఇది. సండే బిర్యానీ చికెన్ అయితే వండాను కదా, ఇంకా బిర్యానీ వీడియో నేను అప్లోడ్ చేశాను. చికెన్ కర్రీ ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. నేను సింపుల్గా చికెన్ అనేది ఎలా వండుతానో మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను. ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద దాచి పెట్టుకుని దాంట్లో 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ముందే దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుని నూనె బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. దాకేంటి ఇలా ఉందనుకోకండి, నాన్ వెజ్ కూరలకి నేను ఇదే దాకా యూజ్ చేస్తాను, ఇంకా వేరే దాకేం పెట్టను అనమాట. ఉన్నా కానీ ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గాక దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కరివేపాకు అనేది. ఇప్పుడు దీంట్లోనే నేను టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేను కల్లుప్పే వాడతానని చెప్తున్నాను కదా, దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది త్వరగానే మగ్గిపోతాయండి. ఉల్లిపాయలో ఇప్పుడు పసుపును ఉప్పు వేసాం కదా, ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేయాలి. మయ్యని చూసుకుంటూ ఉండాలి, అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఈ లోపలనే బాగా కలుపుకుంటూనే ఈ లోపల మనం మసాలా అనేది నూరుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా కూడా శనగకాయల మీదే నూరుకుని ఉంచుకున్నాను. ఇందాక బిర్యానీలో వేసి దీంట్లో కూడా కొంచెం ఉంచుకున్నాను. ఉల్లిపాయ కూడా బాగా తిప్పేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉంచేసాక మళ్ళీ చూసుకోవాలి. దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చికెన్ శుభ్రంగా వేసేసుకుని హైలోనే ఉంచుకుని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నామంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఆ వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోవాలన్నమాట. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఉంది. మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కారణానికో ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలంటండి, నాకు తెలీదు. బాయిలర్ అనుకో ఎంతో వేసుకోని అవసరం లేదంట. దీంట్లో ఇందాక ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే మనకి కారానికి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి, టేస్ట్కి సరిపడా అన్నమాట. ఇది మేము ఆడించుకున్న కారం కాబట్టి ఎక్కువ కారం అయితే ఉండదు, అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను. కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ 90% ఉడికిపోయింది. కొంచెం వాటర్ వేస్తే కారం పచ్చివాసన అనేది రాదు కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసాను నేను. వాటర్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక 2 నిమిషాల తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఫోటో అనేది యాడ్ అయిపోయింది దీంట్లో. అయితే ఇలా కూర ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మసాలా కూడా తీసుకున్నాం కదా, మసాలా కూడా వేసేసుకోవాలి. మొత్తం మసాలా అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మనం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ చికెన్ కర్రీ చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలానే ఉంచుకున్నామంటే వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని బిర్యానీలో వేసుకున్న రైస్లో వేసుకున్న చాలా బాగుంటుంది. ఒక అరగంటలోనే చేసేయచ్చు. 3/4 గంట అంటున్నాను, 3/4 గంట అయితే పట్టదు, అరగంటలో అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది.